జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. ఈరోజు మీ ముందరికి రెనాల్ట్ స్కాలా RX-Z టాప్ ఎండ్ వర్షన్. ఇది 2012 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2013 9వ నెల రిజిస్ట్రేషన్ అయిందండి. 2012లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 2013లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ అయితే మనది కాదు, కస్టమర్ అయితే మన దగ్గరికి సేల్ పర్పస్లో తీసుకురావడం జరిగింది. మనమైతే కమిషన్ తీసుకొని వెహికల్ అయితే అమ్మడం జరుగుతుంది. ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి వీడియో నేనైతే మీకు ప్రతి పార్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి పూర్తి వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7396632229. ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో చూద్దాం, తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే. వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ టైరు, ఫ్రంట్ టైరు 80% గ్రిప్ ఉంది. ఇది RX-Z వర్షన్ కాబట్టి రెనాల్ట్లో స్కాలాలో మనకు కంపెనీతోనే అలై వీల్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 20% గ్రిప్ ఉందండి, అంటే టైర్ కొంచెం పెద్దగా గ్రిప్ లేనట్టే. వెహికల్ రైట్ సైడ్ కానీ పొజిషన్ చూసుకున్నట్టయితే ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ స్క్రాచెస్ కానీ ఏవి లేవండి. మన దగ్గర వెహికల్కి సంబంధించిన రిమోట్ ఉన్నట్టయితే ఇక్కడ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేసినా లాక్ ఓపెన్ చేయాలన్నా కూడా ఇక్కడే ప్రెస్ చేసుకోవచ్చు, కీతోని అవసరం ఉండదు. రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినలే, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ యాక్సిడెంట్ కానీ కాలేదండి. మీరు పిల్లర్ కూడా చూడవచ్చు, డ్రైవర్ సైడ్ పిల్లరు, ఎక్కడ డెంటు పెయింట్ కానీ ఏది కాలేదు. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే రెగ్జిన్ అయితే కొత్తవి వేయించడం జరిగింది. సీట్ అడ్జస్టేబుల్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అప్ డౌను అన్ని విధాలా మనకు కంఫర్ట్గా చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ వచ్చేసి ఎక్కడ రిపేర్ అయితే కాలేదు, ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకు ఏర్పడుతుంది. ఒకసారి ఓపెన్ చేసినట్టయితే స్క్రాచెస్ కూడా లేవండి, చూడవచ్చు మీరు. ఇక్కడ మనకు ఒకటి టచ్ స్క్రీన్ అయితే కాదు, కాకపోతే మ్యూజిక్ ప్లేయర్ మనకు రన్నింగ్ కండిషన్లోనే ఉంది. ఏసీ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది, హీటర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్సు, రివర్స్తో కలుపుకొని 6 గేర్స్ ఉంటాయి. స్టార్టింగ్ పర్పస్ వచ్చేసి మనకు పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ ఇది, చూడవచ్చు మీరు. రీడింగ్ చూసుకున్నట్టయితే 1,60,047 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే చివరిలో నేను సెషన్ నెంబర్ చూపిస్తాను, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో వచ్చేసి మనకు స్టీరింగ్ కంట్రోల్ అడ్జస్టేబుల్ బటన్స్ ఉన్నాయండి. 2 హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్లో, ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సీట్ ముందు ఒకటైతే 2 హెయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్కు సంబంధించిన రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ డోర్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, ఎలాంటి యాక్సిడెంట్ లేదు. మీరు పిల్లర్ కూడా చూసుకోవచ్చు, పిల్లర్కి కూడా ఎక్కడ పెయింట్ కూడా చేయడం జరగలేదు. ఇంటీరియర్ పరంగా మాట్లాడుకున్నట్టయితే నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఇంటీరియర్ సీట్లు వచ్చేసి రెగ్జిన్స్ మాత్రం కొత్తవి వేయించడం జరిగింది. ఈ వెహికల్కి వచ్చేసి సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఉంది, చూడవచ్చు మీరు. ఇక్కడ సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఉంది, ఇది కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉందండి. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ అండి. వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టెయిల్ ల్యాంప్లు అయితే డ్యామేజ్ అయినాయి, చూడవచ్చు మీరు. టెయిల్ ల్యాంప్ అయితే గ్లాసెస్ అయితే పలిగిపోవడం జరిగింది. బ్యాక్ సైడ్ బంపర్కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, ఎలాంటి డెంట్ పెయింట్ అయితే చేయడం జరగలేదు, బట్ కాకపోతే స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. మీరు వెహికల్లో కింది భాగం చూడవచ్చు, ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయితే అయిన వెహికల్ కాదు, వాటర్ స్ప్రెడెడ్ కాదు, ఎక్కడ రస్ట్ అయితే రాలేదండి. బంపర్ పొజిషన్ చూడవచ్చు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, బంపర్కి అయితే స్క్రాచెస్ ఉన్నాయి. డిక్కీ చూసుకున్నట్టయితే మనం డిక్కీ రిమోట్ కంట్రోల్లో మనకు బటన్ సిస్టమ్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అయితే అవుతుంది. డిక్కీ డోర్ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. చిన్నగా ఇక్కడైతే రస్ట్ అయితే వచ్చింది, కానీ కంపెనీతో వచ్చిందే. మనకు డిక్కీ భాగంలో బ్యాక్ సైడ్ ఎలాంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు, చూడవచ్చు మీరు. స్టెప్నీ వచ్చేసి స్టెప్నీ కూడా మనకు 80 or 90% గ్రిప్ ఉన్నాయండి.
వెహికల్కి సంబంధించిన స్పేర్ ఐటమ్స్. ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి మరియు ఆంధ్రప్రదేశ్ వారికి ఇద్దరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇద్దరికి ఎవరికైనా నడుస్తుందండి, ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు. వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. డీజిల్ వెహికల్ కాబట్టి డీజిల్ లోగో మీకు ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడు బ్యాక్ టైరు 20% అట్లా గ్రిప్ ఉందండి, అంటే ఇంతకుముందు చెప్పినట్టు దగ్గరికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ వచ్చేసి ఒరిజినల్, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. పిల్లర్లు కూడా ఒరిజినలేనండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినలే, ఎలాంటి డెంటు పెయింట్ చేయడం జరగలేదు. పెయింట్ అయితే ఎక్కడ పెయింట్ చేయడం జరగలేదండి, ఒరిజినల్ పెయింటు. షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు ఎవరికే డౌట్ ఉన్నా కూడా నేను చివరిలో సెషన్ నెంబర్ ఇస్తాను, మీరు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ డోర్కి అయితే ఇక్కడ చూడొచ్చు ఒక లైన్ అయితే ఉంది, అంటే చిన్నగా ఏదో వెహికల్కా మరి దేనికో కానీ చిన్న స్క్రాచ్ అయితే పడ్డది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. పెయింట్ అయితే చేయడం జరగలేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 70 or 80% గ్రిప్ ఉన్నాయి. ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి 70 or 80% గ్రిప్ ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి 20% గ్రిప్ ఉన్నాయి. వెహికల్ ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ ఇంజన్ వచ్చేసి డీజిల్ వేరియంట్ వెహికల్. డీజిల్ వేరియంట్ ఇంజన్ వచ్చేసి అప్రమ్స్ చూసుకున్నట్టయితే అప్రమ్స్ కూడా మీకు ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ ఏవి చేయడం జరగలేదు. మీరు సెషన్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి. అప్పర్ పట్టి కానీ లోయర్ పట్టి కానీ టోటల్గా షోరూమ్తో వచ్చినవి ఉన్నాయి, ఏవి మార్చడం అయితే జరగలేదు. బ్యాటరీ వచ్చేసి ఆమ్రాన్ ఉందండి, ఆమ్రాన్ గుడ్ కండిషన్లోనే ఉంది. బ్యాటరీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. లెఫ్ట్ కానీ రైట్ కానీ అప్రమ్స్ కానీ పిల్లర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు, ఏ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. ఫ్రంట్ బానెట్ వచ్చి కూడా కంపెనీతో వచ్చింది, మార్చడం జరగలేదు. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియో రూపకంలో వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ స్కాలా RXZ 2012 మోడల్, 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2013 9వ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్కు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ అవైలబుల్ ఉందండి. 17వ తారీఖు 11వ నెల 2024 వరకు ఇన్సూరెన్స్ అయితే థర్డ్ పార్టీ యునైటెడ్ ఇండియా వాళ్ళది అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే జగిత్యాలలో మన దగ్గరే ఉంటుంది. మీకు ఎవరికన్నా కావాలంటే పూర్తి వీడియో చూసిన తర్వాత నాకైతే కాల్ చేయండి. వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను. ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి 80% గ్రిప్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి 20% గ్రిప్ ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. ఫ్రంట్ బంపర్ నుంచి ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు సైడ్ డోర్ల వరకు టోటల్ ఒరిజినలే. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు సైడ్ గ్లాసుల వరకు టోటల్ ఒరిజినలే. మీకు ఈ వెహికల్లో ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది, హీటర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. 2 హెయిర్ బ్యాగులు అవైలబుల్ ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్ మౌంటింగ్ ఉంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. మనకు డిక్కీ వచ్చేసి రిమోట్ కంట్రోలింగ్ ఉంది. కీలెస్ వెహికల్ కాబట్టి మీకు 100% కీతో అవసరం పడదు. మరియు వెహికల్ ఏంటంటే సెడాన్గా ఉంటుంది, మనం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా లగ్జరీగా ఉంటుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ చెప్తున్న ధర 3,10,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి. మీరు వచ్చినట్టుంటే, మీకు వెహికల్ నచ్చినట్టుంటే కస్టమర్తోనే మాట్లాడిస్తాను. నాకు ఎలాంటి చీటింగ్ అవసరం లేదు. మీతో డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాను, అతనితో మాట్లాడుకోండి. అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది కానీ లైట్గానే ఉంటుందని ఓనర్ చెప్పాడు. అయినా సరే నేను మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తాను, మీరు మాట్లాడండి. మీకు ఓకే అనిపిస్తేనే వెహికల్కి తీసుకెళ్ళండి. మీరు ఎవరన్నా వెహికల్ ఇక్కడికి వచ్చి లొకేషన్ తీసుకున్నట్ట లొకేషన్ షేర్ చేయమంటే వెహికల్ తీసుకొని వస్తే లొకేషన్ షేర్ చేస్తాను. లేదా మీరు ఒకవేళ బస్కి వచ్చినట్టుంటే నేనే పికప్ చేసుకుంటాను. మీరు మరోసారి చెప్తున్నాను, వెహికల్ ప్రైస్ అయితే వచ్చేసి తక్కువ రేట్ అండి. ఎందుకంటే సెడాన్ వెహికల్లో లగ్జరీ వెహికల్ అనే చెప్పుకోవచ్చు 100%. ఇది రెనాల్ట్లో కానీ నిసాన్ సన్నీ కానీ రెనాల్ట్ స్కాలా కానీ రెండు సేమ్ ఉంటాయి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,10,000 చెప్తున్నాను. నేను మరోసారి చెప్తున్నాను, 3,10,000 మాత్రమే. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.